డ్రగ్స్ 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 తెలంగాణలో ఈ పేరు వినపడద్దు, ఈ పేరు కనపడద్దు. ఎస్, మీరు విన్న మాట అక్షరాల నిజం. ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్ టెస్ట్ కి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని, ఎవరైనా మత్తు పదార్థాలు తీసుకుంటే డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలతో ఇట్టే గుర్తిస్తామని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో టీనాబ్ డైరెక్టర్ సందీప్ శాంటిలియా తెలిపారు. డ్రగ్స్ మూలాలు, క్రయ విక్రయాలు, పబ్స్, హోటల్స్, రాజకీయ, సినీ ప్రముఖులపై దృష్టి సారించారు. ఇదే కాకుండా డ్రగ్ తీసుకునే వారిని ఆట కట్టించేందుకు, వివరాలు రాబట్టేందుకు, క్షణాల్లో డ్రగ్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కిడ్నీ అందుబాటులోకి తెస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినట్లుగానే డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టేందుకు డ్రగ్ టెస్ట్ అందుబాటులోకి తెస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, సుమిత్ర, సీఎం గారు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఏదైతే డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో భాగంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే చాలా వరకు 24 గంటల్లో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు డ్రగ్స్ కేసులు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం ఇంకా 11 రోజుల్లో ఏదైతే నూతన సంవత్సర వేడుకలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా నిఘాలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం ఏదైతే బ్రీత్ అనలైజర్ కి, ఏదైతే ఆల్కహాల్ కి సేవించిన వారిని ఎలాగైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారో పోలీసులు, అలాగే డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్ అనే కిట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఇది విదేశాల్లో ఏదైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులకి మాత్రమే ఇది ఉపయోగిస్తారు. దీని కెపాసిటీ ఏదైతే 3 నెలల వరకు కూడా ఉంటుంది. డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టయితే, అలాగే డ్రగ్స్ కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టయితే ఇది 3 నెలల వరకు కూడా దీన్ని పసిగట్టే కెపాసిటీ ఉన్నటువంటి మిషన్. ఈ మిషన్ వచ్చిన వెంటనే ఈ ఏదైతే డ్రగ్స్ తీసుకున్న వారిని కనిపెట్టడం ఇంకా సునాయాసంగా అవుతుంది పోలీస్ అధికారులకి. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉన్నతాధికారులు టీనాబ్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ శాంటిలియా కూడా మరికొద్ది రోజుల్లో ఏదైతే నూతన సంవత్సరానికన్నా ముందుగానే ఈ కిట్ ని ప్రవేశపెట్టడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే కోవిడ్ సమయంలో ఉన్నటువంటి లాలాజలాన్ని తీసుకొని ఎలాగ శాంపిల్ ని తీసుకొని టెస్ట్ నిర్వహించేవారు, సేమ్ అలాగే దీన్ని కూడా నిర్వహిస్తారు. ఈ సెలైవా తీసుకున్న వెంటనే టెస్ట్ కి సంబంధించి పాజిటివ్ వారిని, నెగిటివ్ వచ్చిన వారిని, నెగిటివ్ వస్తే ఒకే, పాజిటివ్ వచ్చిన వారిని అయితే వెంటనే డి అడిక్షన్ సెంటర్లకి తీసుకెళ్లడము, ఏదైతే కౌన్సిలింగ్ ఇవ్వడము, ప్రతిదీ కూడా పకడ్బందీగా డ్రగ్ ఫ్రీ సిటీగా రూపుదిద్దాలనుకోవడంలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కిట్ ని ఇంట్రడ్యూస్ చేసే యోచనలు అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే పోలీస్ శాఖకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సుమిత్ర. అలాగే డ్రగ్ టెస్ట్ నిర్వహించే విధానం ఎలా ఉంటుంది? ఇప్పటికీ ఇలాంటివి ఎక్కడైనా ఏ స్టేట్స్ లోనైనా వాడుతున్నారా ఉషా? ప్రస్తుతం ఇది విదేశాల్లో అయితే అమల్లోనే ఉంది. డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే మనం మామూలుగా మన ఇండియాలో చూసుకున్నట్టయితే మద్యం సేవించిన వారికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. అలాగే డ్రగ్ టెస్ట్ 5000 అనే పరికరాన్ని విదేశాల్లో మాత్రమే ఉపయోగించేవారు. ఈ డ్రగ్ టెస్ట్ పరికరం ఏదైతే గతంలో కూడా స్పోర్ట్స్ కి సంబంధించి ఎవరైతే డోపింగ్ చేశారో అనే అభియోగాలు ఉన్న కొంతమంది క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఇది ప్రయోగించడం జరిగింది. వెంటనే వీరు డ్రగ్స్ తీసుకుని ఏదైతే క్రీడల్లో పాల్గొన్నారన్న కోణంలో వారికి నిషేధం కూడా విధించడం జరిగింది. ఇదైతే చాలా కాస్ట్లీ మిషన్. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతోంది అన్న కోణంలోనే ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మొత్తం మీద డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్న కోణంలోనే ఏదైతే ఐటీసీని, పబ్లిక్ కి సంబంధించి, బార్ రెస్టారెంట్స్ కి సంబంధించి, రిసార్ట్స్ కి సంబంధించి ప్రతి చోట కూడా టీనాబ్ అధికారులు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందనేసి పేర్కొన్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేర్చడంలో భాగంగానే ఈ కిట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ డిటెక్షన్ టెస్ట్ ఏదైతే ఉంటుందో, లాలాజలాన్ని తీసుకోవడం, ఏదైతే సెలైవాన్ని తీసుకోవటము, దాన్ని నార్కోటిక్స్ బ్యూరో టీనాబ్ డైరెక్టర్ టీనాబ్ కి పంపించడము, డ్రగ్స్ మూలాలు, అలాగే డ్రగ్స్ కి సంబంధించి ఎలాంటి ఈ డ్రగ్ వీరు ఉపయోగించారు, ఎలాంటి డ్రగ్ ని వీళ్ళు తీసుకున్నారన్న కోణంలోనే ఈ టెస్ట్ లో ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించి 4 రకాలు ఉన్నాయి కాబట్టి ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా వీరు ఏ డ్రగ్ ని సేవించారు, ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే గంజాయి, అలాగే కొన్ని ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆనవాళ్ళు వచ్చినట్టయితే వెంటనే వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అడిక్షన్ ఏదైతే డి అడిక్షన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి దీన్ని తరలించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ శాంపిల్స్ సేవించి
రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ సంబంధించి కట్టుదిట్టం చేయాలన్న కోణంలోనే ప్రభుత్వ యంత్రాంగం అయితే పావులు కదుపుతున్నట్టుగానే తెలుస్తుంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ఉషా ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ఎట్ ద సేమ్ టైం అధికారులు కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. 24 గంటల్లో 4 చోట్ల డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కూడా డిటెక్షన్తో చాలా ఇమీడియట్గా పట్టుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు.